హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్ నా ఆంధ్ర. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక్క నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు, స్వార్థంతో కొట్టుమిట్టాడే నాయకుడు. అధికారంలో ఉన్నా అంతే, అధికారం కోల్పోయినా అంతే. ఎంతసేపు తన స్వార్థం, తన బయట తిరగటం, తన పార్టీ మనుగడ. జనం ఏమైపోయినా నో ప్రాబ్లం, రాష్ట్రం ఏమైపోయినా నో ప్రాబ్లం. బట్ మనం హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉండటం కోసం ఎన్ని ప్రాణాలు పోయినా నాకేం సంబంధం లేదు. కళ్ళెదురుగుండా మనుషులు చచ్చిపోయినా డోంట్ కేర్. ఇది ఎంత చెప్పింది ఎవరి గురించో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు. ఆయన క్యాన్వాయ్లో ఆయన కారు కింద, స్వయంగా ఆయన కారు కింద పడి ఒక పెద్ద ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే లాగి పక్కన ఆడేస్తారా? మీరు మనుషులేనా? అధికారంలో ఉన్న అదే పాపాలు, ప్రతిపక్షంలో ఉన్న అదే పాపాలు. హింస 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 హింస, అంతా హింసమయం. ఏ ముహూర్తాన ఈయన రాజకీయాల్లోకి వచ్చాడో ఆ రోజును మొదలెట్టి ఈ రోజు వరకు హింస తాండవం ఆడుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఒక రాక్షసులు తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. మీటింగులకు వెళ్ళటం, ఎవరో ఒకరిని సావగొట్టేయటం, చంపేయటం, ఇది పరిపాటి అయిపోయింది మన రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఒరే, ఒక ఆయన చనిపోతాక సిద్ధంగా ఉన్నాడు, విపరీతంగా కారు తొక్కేసింది. ఈ క్యాన్వేలో ఒక్క కారు ఇచ్చి ఆయన హాస్పిటల్కి పంపిద్దారన్న ఇంగిత జ్ఞానం ఒక్కడికి కూడా లేకుండా పోయింది అక్కడ. ఎంతసేపు హైప్ కోసం, తన రాజకీయ మనుగడ కోసం. ఇదేనా రాజకీయం అంటే? ఎంత దౌర్భాగ్య రాజకీయం ఆంధ్రప్రదేశ్కి కావాలా? ప్రాణాలు పోతున్నాయి నాయన అక్కడ. ప్రాణాలు పోయినా నాకేమీ సంబంధం లేనట్టు వెళ్ళిపోతూ ఉంటే ఎంతమందిని పట్టున పెట్టుకుంటారు మీరు? ఇది ఖచ్చితంగా ఈ గవర్నమెంటు స్ట్రిక్ట్గా కేసులు పెట్టి ఎంత గొప్పోడైనా సరే లోపల వేయాల్సిందే. మొన్న ఎస్పీ గారు అది కాన్వాయ్లో వెహికల్ కాదు అని చెప్పారు. దాని మీద కూడా దర్యాప్తు జరగాలి కంపల్సరీ. ఆయన ఏ విధంగా, ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆయన అలా ఎందుకు మాట్లాడారు, ఇది కూడా బయటికి రావాలి. ఎందుకంటే ప్రతి ఓడు వచ్చేది రప్ప రప్ప అనేది, ఇద్దరు ముగ్గురు చనిపోతున్నా సరే పట్టించుకోకుండా ఏదో సామాన్యమైన చావులాగా వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయన్న ఇంగిత జ్ఞానం లేదు. ఒక మనిషి ఇంట్లో ఒక మగ మనిషి చనిపోతే ఆ కుటుంబంలో పడే బాధ, వాడు కుటుంబం ఎన్నాళ్ళు బాధపడాలి? ఇవన్నీ మీకు పట్టకపోతే ఖచ్చితంగా జనమే బుద్ధి చెప్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ గవర్నమెంటు జగన్ కారు కింద పడ్డ వృద్ధుడు అని చెప్పి మీడియాలో హైప్ చేయటం ఈ కాదు కావాల్సిన జనానికి. నిజమైన దోషి ఎవరో కనుక్కుని అక్కడ పట్టించుకోకుండా ఆ సెక్యూరిటీ అంతా కూడా ఏం చేస్తుంది, సంపూర్ణ దర్యాప్తు జరిపి అసలు దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాజకీయాల్లో ఉన్నంతసేపు ఇంకా 4 సంవత్సరాల పాటు ఇదే అలజడి, ఇదే ప్రాణాలు పోవటం, ఇదే జరుగుద్ది. ఇందులో నో డౌట్. ఖచ్చితంగా స్క్రీన్ ప్లే మొత్తం అర్థమైపోతుంది. ఇప్పటికే 90% పీపుల్కి అర్థమైంది. కొంతమంది వైసీపీ సోదరులకి ఇంకా అర్థం కాలేదు. మా పార్టీ అధికారంలోకి వస్తే చాలు, ఎవడ పోయినా పర్లేదు అనుకునే కొంతమంది తొట్టి గ్యాంగ్ ఉన్నారు. ఆ తొట్టి గ్యాంగ్ కూడా చెప్తున్నాను, 90% ఆఫ్ పీపుల్ అర్థం చేసుకుంటున్నారు. బట్ ఆ 10% ఉన్నారు కదా, ఆ 10% కోసం మాత్రమే నేను చెప్పేది. దయచేసి అర్థం చేసుకుని ప్రాణానికి విలువ ఇవ్వండి ఫస్ట్.